మేలుంది అని చెప్పాడు. అంటే ఏముందంటే కీడు వెనక మేలుంది. అవును. అసలు వర్షాలు లేక ఎంత ఇబ్బంది పడి తడిస్తే కాసేపు ఏమో గంట తడిస్తే తడవని. అసలు వర్షాలు లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? లోకం పరిస్థితి. అంటే మనం చూడండి, కొద్దిగా కష్టపడితే దాని ఫలితం ఎంతో ఎక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. కొంచెం కీడు పొందితే దాని వెనుక మేలు ఎక్కువగా ఉంటది. కొంచెం శ్రమ పడితే దాని వెనుక ఫలితం ఎక్కువ ఉంటది. అలాగే దేవుని బిడ్డలంగా మనం దేవుని కొరకు ప్రయాసపడాలి. అలాగే మనం ప్రయాసపడుతున్నారు మంచిది. ప్రయాసపడేవాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా మనము అలాగ దేవుల్లో మనం కొనసాగడం కొరకే. అలాగ దేవుని బిడ్డలంగా శిష్యులంటే అలాగ ప్రభువుని వెంబడించేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా. నాలుగోది ఇంకో మాట చూస్తే ప్రభువులో పాలు పొందాం. ఇది చూడండి. ఐదోదిగా పరిశుద్ధ గ్రంథంలో శిష్యులంటే ఏంటంటే మత్తయి సువార్త దయచేసి చదువుకుందాం. 9:14 త్వరగా చదవండి దయచేసి. మత్తయి సువార్త 9:14, 15 చదవండి అక్క. వచ్చి హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రభు అంటాడు తర్వాత అదంటే మా టైం అవుతుంది కనుక వాళ్ళు శిష్యులు ఉంటున్నారు. శాస్త్రుల పరిశీల శిష్యులు ఉంటున్నారు. తర్వాత బాప్తిస్మ యోహాను శిష్యులు ఉన్నారు. ఎందుకు ఉండరంటే తర్వాత వచనం చదవండి. తర్వాత 15 వచనం. పెళ్లి కుమారుడు అంతకాలం ఎవరైనా పెళ్లికి ఉపవాసం ఉంచుతారా? ఆ, ఆ. ఇక్కడ గమనించండి. పెండ్లి కుమారుడు కొనిపోబడిన దినమున వచ్చును. అంటే వారు అనే దగ్గర శిష్యులను పెట్టుకోండి. శిష్యులు ఉపవాసం ఉంటారు. అంటే ఎప్పుడు ఉంటారంట? యేసుప్రభు పెళ్లి కుమారుడుగా ఆయన భూమి మీద ఉన్నారు కదా. యేసుప్రభు కొనిపోయినారు. అందుకే మనం చూస్తాం 3.5 సంవత్సరాల సేవ తర్వాత మనం పోయిన ప్రత్యక్ష లాస్ట్ ప్రత్యక్షత గల్లీ దగ్గర అక్కడ ఒలివ కొండ నుంచి యేసుప్రభు ఏమాడు పరలోకానికి ఆరోహణ. అక్కడ నుండి శిష్యులు ఉపవాసం ఉంటూ వచ్చారు. అంటే మనం ఐదోదిగా మనం ఏం చూస్తుంటే ఉపవాస ప్రార్థన అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. అందుకే మనం ప్రార్థన జీవితము ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. అదే మనం చెప్తూనే వచ్చినాం కదా. ఉపవాసం వల్ల మనకు ఆత్మకు ఆరోగ్యం, శరీరానికి కూడా ఆరోగ్యం అని లోకస్ డాక్టర్లు కూడా చెప్తున్నారు. అంటే ఉపవాసం అనేది కూడా ఆత్మీయంగా ప్రార్థన శక్తిని బలమైంది, ప్రార్థన శక్తివంతమైంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక 2 మాటలు చూసి మనము క్లుప్తంగా ముగించుకుంటాం. దీనికి వివరించకుండా రోజు చూద్దాం. శిష్యులు అంటే ప్రార్థించేవారు. అలాగా మనకు చాలు, మనకు అర్థమైంది. ప్రార్థించేవారుగా మనం ఉండాలి, ప్రార్థన అధికం చేసుకోవాలి. రోజు చూద్దాం. మత్తయి సువార్త 14:19. మత్తయి సువార్త 14:19. ఆజ్ఞాపించి చాలు, చివరిలో వచ్చింది. శిష్యులు ఏం చేస్తున్నారంట? అది శిష్యులు పని. శిష్యులు అంటే ఎవరంటే యేసు ప్రభుకు దగ్గరగా ఉంటారు, అవైలబుల్గా ఉండి. శిష్యులు ఏం చేస్తారంటే జనులందరికీ, ఎంతమంది జనులు వాళ్ళు? దాదాపు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ వస్తే సుమారు 20,000 మంది. అంటే 20,000 మందికి ఎంతమంది వడ్డిస్తున్నారు ఇక్కడ? 12 మంది శిష్యులు. మనకి హెబ్రోన్‌లో మీటింగ్ పెట్టినప్పుడు వేలాది మంది వస్తారు. యూత్ క్యాంప్స్, తర్వాత పరిశుద్ధ సమాజకుడికి అయితే ఇంకా ఎక్కువ వస్తారు. కాన్వకేషన్ అంటే ఎక్కువ, అంటే ఇండియా వైజ్‌గా వస్తారు. ఇండియా వేరే దేశాలకు వస్తారు. నేపాల్ పక్కన వేరే దేశాలు కూడా వస్తారు. ఒక పరిశుద్ధ సమాజ బక్సింగర్ ఉన్న టైంలో ఈ మీటింగ్స్‌కి వేల మంది ఉంటారు. వేల మందికి వడ్డించాలంటే కొన్ని సందర్భాల్లో వడ్డించే బుట్టలు తీసుకొని ఆ నడుము ఇట్లా మొదలుపెట్టి వంగి వేసుకుంటూ ఏ నుంచి మనకు ప్రభాకర్ గారి ఇంటి దగ్గరికి రోడ్డు దగ్గర కూడా ఉంటుంది లైన్ దగ్గర దగ్గర. అంత దూరం వడ్డించుకుంటా పోతా ఉంటే నడుము తర్వాత ఎంత తెలుసా? నొప్పి పుట్టేది. ఇంకా నిలబడి నడుము అసలు ఉండదు. ఇంకా అట్లా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అది ఎక్కువ వడ్డించలేదు కానీ కొన్ని సందర్భాలు అంటే వాళ్ళు మరి ముఖ్యంగా హెబ్రోన్‌లో ఎక్కువ ఉంటుంది బాగా ప్రయాస. అంటే చూడండి, శిష్యులు ఇంత ఇలాగ వడ్డిస్తే ఎంత ప్రయాస అంటే వాళ్ళు ఏంటంటే ప్రభువుకు దగ్గరగా ఉండి వడ్డించే బాధ్యత తినే బాధ్యత వాళ్ళది. వడ్డించాలి. తర్వాత వాళ్ళకి ఏం చేశాడు? తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చాడు. అందరికేమో కడుపు నిండా పెడితే వాళ్ళకి గంప గంప ఇచ్చాడు వాళ్ళకి. అవునా? అంటే చెప్పాలంటే యేసు ప్రభు వచ్చినోళ్ళ కంటే కూడా శిష్యులకి ఎక్కువ ఆధిక్యత ప్రతిఫలం ఉంది. కాబట్టి అంటే ఏంటంటే అంటే వాళ్ళు ప్రభువుకు దగ్గరగా ఉన్నారు, వడ్డించారు, ప్రయాసపడ్డారు. అందరూ తిన్న తర్వాత తృప్తి పొందిన తర్వాత వీళ్ళకి తలా గంప, మిగిలిన పండు గంపలు మిగిలితే వీళ్ళకి తలా గంప. ఇంక తెలుగులో అంత తినొచ్చు, వాళ్ళకి సమృద్ధి చూడండి. వాళ్ళకి గంపలు కాదు, ఓన్లీ భోజనం. అంటే ఎంత సమృద్ధి ఇచ్చాడు దేవుడు చూడండి. అంటే అలాగా వడ్డించినారు. దీనికి ఒక పదం మనం చూస్తే ఇప్పుడు 14:22లో మాట చూడండి, అదే అధ్యాయంలోనే. ఇప్పుడు ఎవరిని బలవంతం చేశాడు ఇక్కడ? శిష్యులు బలవంతం. అప్పటికే వడ్డించారు. అదే సందర్భం, అది కంటిన్యూషన్. వడ్డించిన తర్వాత పండు గంపలు మిగిలి ఎత్తిన తర్వాత ఇప్పుడు జనసమూహం అంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు శిష్యులతో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు అవతల దరికి, ఆ దరికి అంటే ఈ దరి నుంచి సముద్రం ఆ దరికి వెళ్ళాలా. ఆ దరికి వెళ్ళమని ఏం చేసింది యేసుప్రభు శిష్యుల్ని?
ఇప్పుడు ఆల్రెడీ వడ్డించి ఏమయ్యారు? అలసిపోయారు. అలసిపోయిన వాళ్ళని మళ్ళా సముద్రంలో ప్రయాణం ఉండేది. ఆయన కూర్చొని పోయేదాకా అంటే తెడ్డేసుకుంటా కదా సముద్ర ప్రయాణం. తెడ్డేసి నడుపుకుంటా అది ఇంగా చూస్తే పొద్దుపోతది. ఆ టైం చిన్న పడవలు సమానమైన పరిస్థితి. ఎంత కష్టం, ప్రయాస. నడవడమే కొంచెం తేలిక దానికంటే గూడా కదా! అలాంటి పరిస్థితి వాళ్ళ బలవంతం చేస్తున్నారు. మీరు అద్దరికెళ్ళండి. ఏంటి ఆ బలవంతం అంటే మీరు అద్దరికెళ్ళండి. అదే బలవంతం. ఏంటి ప్రభా కొంచెం కూడా జాలి కనికరం లేదా? మమ్మల్ని ఎప్పుడు ఇంత కష్టపడి ఎంతమందికి వేల మందికి వడ్డించాము. కొంచెం రెస్ట్ తీసుకుందామంటే కాదు బలవంతం. ఇక్కడ అలాగ బయలుదేరి ఆ దరికి ఎందుకెళ్ళంటే అద్దరి మనకు ఏం చూస్తుంటే మనం ఈ లోకం ఈ దరి ఉండే వాళ్ళం కాదు. మనం అద్దరి వాళ్ళం. మనం అవతల సంబంధించిన వారం. అదిగో మీ దేశం కనబడిన కనాను దేశం అవతల అద్దరి ఆ దేశం మన కనాను దేశం. అంతేకాదు సముద్రం అనేది మన జీవితాల్లో నీళ్లు అనేది మనకి సముద్రము భక్తిహీనం చూపిస్తుంది. సముద్రం లోకాన్ని చూపిస్తుంది. దోణ కొట్టబడుతున్న మన హృదయాన్ని పరిస్థితులు చూస్తా మనం కూడా ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తూ ఉండొచ్చు. అయినప్పటికీ సరే ఆ పడవ వెళ్తున్నప్పటికీ అయితే ఇక్కడ మాట ఏంటంటే శిష్యులను బలవంతం చేసినాడు. యేసుప్రభు ఒక మాట బైబిల్‌లో చూస్తే మనం బైబిల్‌లో ఎన్ని పుస్తకాలు కొత్త నిబంధన మొత్తం 27 పుస్తకాలు. 27 పుస్తకాలు ఎక్కడ కూడా అంటే 4 పుస్తకాలు యేసుప్రభు చరిత్ర ఉంటది. తర్వాత రాయబడి ఉంటది. తర్వాత అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంటది కదా! యేసుప్రభు గురించి కొన్ని సందర్భాలు రాస్తారు. ఆయన సాక్ష్యం ఆయన గురించి చెప్తా ఉంటారు. తర్వాత యేసుప్రభు గురించి మరణాన్ని గురించి పౌలు గారు కూడా రాస్తారు. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన లేఖనం మరణించను, లేఖనం తిరిగి లేచిన యేసుప్రభు గురించి వాళ్ళు కూడా రాస్తారు. సరే ఇట్లా మొత్తం ఎన్ని పుస్తకాలు 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో మీరు ధ్యానం చేస్తే ఎక్కడ కూడా యేసుప్రభు అన్యజనుల్ని బలవంతం చేయలా. తర్వాత చూడండి యేసుప్రభు ఎక్కడ కూడా ఎవరిని వేరే వాళ్ళని బలవంతం చేయలే. ఎవరిని బలవంతం చేయలా. అయితే ఇక్కడ ఎవరిని బలవంతం చేశాడు? ఇక్కడ శిష్యులను మాత్రమే బలవంతం చేశాడు. అది. అంటే గురువు శిష్యులకు ఉండే ఆ బంధం వేరు. ఇప్పుడు మనం చూడండి ఎవరన్నా బయటోళ్ళని బలవంతం చేస్తామా? ఏదైనా పని చేయలేము. ఇంట్లో పిల్లలనైతే మనకు స్వతంత్రం ఉంది కాబట్టి తల్లిదండ్రులుగా వాళ్ళని గద్దిస్తాం గట్టిగా, పని చేయించడం లేదా గట్టిగా బలవంతమైన సరే ఏదైనా కొట్టేం చేపిస్తాం. అవునా లేదా? కదా! కొట్టేను. ఎందుకంటే అది మన పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకున్న సంబంధం అది. అట్లనే ఆయన సొంత శిష్యులు కాబట్టి, గురువు కాబట్టి ఆయన వాళ్ళని బలవంతం చేశాడంట. కనుక ఏ సందర్భంలో యేసుప్రభు బలవంతం చేయలే. ఏ విషయాల్లో కూడా శిష్యులనే బలవంతం చేశాడు. అంటే మనల్ని కూడా ప్రభువు మనల్ని బలవంతం చేసిన వాక్యం ద్వారా మనం ప్రభువు బలవంతం పెట్టు దేవుడు మనల్ని కొన్ని విషయాలు ఆత్మీయంగా అది మన మేలు కొరకు అక్కడ ఆత్మీయ పాఠం నేర్పడానికి కొరకు అక్కడ నేర్పాడు. ఆ సమస్య వచ్చి దేవుడు వదిలిపెట్టలే, మరలా నడుచుకుంటూ వచ్చాడు. వారి దగ్గరికి వచ్చాడు ఆయన. ఆ సమయంలో ఆ పాఠం ఏం తెలుసా? ఈ దినం ప్రపంచానికి అనేకులకు ఎంతోమంది మేలు పొందుతున్నారు. ఇలాంటి తుఫాన్లు వస్తాయి. ఈ తుఫాను సందర్భం పాటలు కట్టారు చాలా. ఈ తుఫాను సందర్భం పాటలు రాశారు. గాలి సుడివాళ్ళనైన తుఫాన్లైనని అనేవాళ్ళు. అంటే ఒక ఆత్మీయ పాఠం నేర్పడం కొరకు శిష్యులను బలవంతం చేశారు. అది మేలుకోరే. చివరి మాట చూస్తాం. చివరిగా మనం చూస్తే అందుకే ప్రభువు మనల్ని బలవంతం చేసిన వాక్యంలో దైవికంగా బలవంతం చేసిన మనము అది మన మేలు కోసమే అని ఎంకరేజ్. చివరిగా మనం చూస్తాం. రండి చివరిగా మత్తయి సువార్త 15:12. 15:12 చదవండి చివరి 7వది 15:12 టైం అయిపోయింది మనకి. విని ఇప్పుడు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటారయ్యా పరిసయ్యులు నువ్వు చెప్పిన మాటలు విని ఏం చేశారంట? అభ్యంతరపడ నీకు తెలుసా అని యేసుప్రభు తెలుసా తెలీదా? వాస్తవానికి అసలుకి యేసుప్రభు వాళ్ళు అభ్యంతరపడ్డారనే కాదు. ఒక పాపాత్మ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి పాదాలు కడుగుతుంటే ఈయనకి తెలియదా ప్రవక్త అయితే ఈమె ఎలాంటిదో అని మనసులో అనుకుంటుంటేనే యేసుప్రభు గ్రహించాడు. ఇంకో సందర్భంలో కూడా ఉంది కదా ఇలాంటి చిన్న సందర్భాలు. సరే టైం లేదు కానీ మనకి అట్లా ప్రభు మనసులో అనుకుంటేనే గ్రహిస్తాడు. అలాంటి పరిచయలు అభ్యంతరపడని తెలియదా? తెలుసు. అయితే ఇక్కడ శిష్యులు మాత్రము ఒక విషయం గమనించండి. శిష్యులు మాత్రమే ఈ టైంలో యేసు ప్రభుని గురించి ఏం చేయాల? అభ్యంతరపడలా. ఎవరు అభ్యంతరపడ్డారు అక్కడ? పరిచయలు అభ్యంతరపడ్డారు. పరిచయలు కూడా ఎవరు కదా? దేవుని బిడ్డలుగా మనం పరిచయలు అభ్యంతరపడ్డారు కానీ శిష్యులు మాత్రము అభ్యంతరపడాలి. అది శిష్యులు అంటే ఏంటంటే అభ్యంతర పడనివారు కదా. మనకు ఏంటి ఆ మాట అంటే కొన్ని సందర్భంలో వస్తాం కదా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాటకి అక్కడ 58 మంది అభ్యంతరపడి వెళ్ళిపోయారు. ఏంటి ఆ మాట అంటే నా శరీరం తిని నా రక్తం. అది కఠినంగా ఉంది. ఎవరైనా శరీరం తినమంటే రక్తం తాగమంటారు ఏంటి? మేము నరమాంస భక్షకులమా అన్నట్లుగా కఠినంగా ఉందని చెప్పేసి 58 మంది అభ్యంతరం వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోదనుకుంటే ప్రభావం ఎవరికి నీ చెప్పు అంటాడు. ఆ తర్వాత మనం చూస్తే అనేకులు అభ్యంతరపడ్డారు. బాప్తిస్మ యోహాను కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన జీవితంలో ఎక్కడ పొరపాటు కనపడదు. ఒక చిన్న మిస్టేక్ కనపడదు ఆయన జీవితం. ఏంటో పొరపాటు తెలుసా? ఆయన దేవుని నిమిత్తం నీతి నిమిత్తం రోషంగా ప్రభు కొరకు జీవించి ఏ రోజు రాజుని గద్దించి హెచ్చరించినందుకు ఆయన దేశం ఎక్కడేశారు? జైల్లో వేశారు.
జైల్లో వేస్తే ఆ జైల్లో వేసినప్పుడు ఒక్క చిన్న బై మిస్టేక్ ఏంటంటే ఆయనలో యోహాన్లో బాప్తిస్మ ఇచ్చేవాళ్ళలో బాల్యం నుంచి పుట్టిన మొదలుకు చనిపోయే వరకు మంచి ఆత్మీయుడు నమ్మకమైనడు ఎవరంటే బాప్తిస్మ ఇచ్చేవాడు. ఆయనలో ఎక్కడ తప్పు కనబడదు. ఎవరిలో? బాప్తిస్మ ఇచ్చేవాళ్ళు. ఆయన చరిత్ర మొత్తం చదివితే. అయితే ఒక్కటి పొరపాటు ఏంటి, జైల్లో ఉన్నప్పుడు నేను ఇలాగ ఎదిరించాను, ఇలాగ దేవుని వాక్యం చెప్పిన యేసు ప్రభు గురికే ఆయన్నే హైలైట్ చేశాను, ఆయన్నే హెచ్చించాను, నన్ను ఎంతో తగ్గించుకున్నాను, ఆయన కొరకే ప్రభు శిష్యులుగా అనేకులు, నా శిష్యులు కూడా ఆయన వెంటకు వెళ్తే సంతోషించాను కదా. అయితే ఏంటి ఇప్పుడు నేను నీతి కొరకు నేను జైల్లో వేయబడ్డాను, ఇప్పుడు జైల్లో మగ్గిపోతున్నాను, ఇంత తెలుసు కూడా యేసు ప్రభు దగ్గర రాలేదేంటి? ఈ జైల్లో ఉంటే నాకు విడుదల కలగలేదేంటి? నేను జైల్లో ఉన్నాను కదా, మగ్గిపోతున్నాను కదా, నాకు ఏంది విడుదల కలగలేదు అని తన శిష్యులు పిలిపించారు. మీరు వెళ్ళండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, రాబోవాడు నీవేనా, మేము మరొకని కోసము కనిపెట్టవలనా అని అడగమన్నాడు. వాళ్ళు వచ్చి, అయ్యా ఇదిగో యోహాను గారు పంపాడు మమ్మల్ని, రాబోవాడు నీవేనా, మరి ఇంకొక కోసం కనిపెట్టాలా. దీని అర్థం ఏంటి? రాబోవాడని పాత నిబంధనలో రాయబడింది, మెస్సీయ వస్తాడు, క్రీస్తు అభిషేకం వస్తాడు, పాత లేఖనాలు చెబుతున్నాయి. ఆ లేఖనాల సారము నీవేనా, లేకపోతే నీవు కాకపోతే మరొక వ్యక్తి కోసం మేము కనిపెట్టాలా, ఎదురు చూడాలా? ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చెప్పండి? యేసు ప్రభు కోసం లేదా ఇంకో వ్యక్తి కోసమా? ఇప్పుడు యూదులందరూ ఎవరి కోసం కనిపెడుతున్నారు? అంత్యక్రీస్తు కోసం కనిపెడుతున్నారు. చెప్పండి, అంత్యక్రీస్తు కోసం కనిపెడుతున్నారు. కానీ ఇప్పుడు మనం కనిపెట్టేటప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు యేసు ప్రభు వెంటనే చెప్పాడు, ఏమనంటే ఇదిగో గుడ్డివారు కళ్ళు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, చనిపోయారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. సువార్త యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథంలో రాయబడ్డ లేఖనాలు ఇక్కడ నెరవేరుతున్నాయి కాబట్టి నా విషయమే అభ్యంతరపడిన వాడు ధన్యుడు. అప్పుడు ఆ మాట చెప్పగానే బాప్తిస్మ ఇచ్చేవానికి అర్థమైపోయి ఇంకా ప్రభు కొరకే జీవించి ప్రభు కొరకు హతసాక్షి అవుతాడు. అప్పుడు యేసు ప్రభు ఏం సాక్ష్యం ఇచ్చాడంటే, స్త్రీలు కన్ను వారిలో బాప్తిస్మ ఇచ్చేంత యోహాను అంటూ గొప్పవాడు పుట్టలేదు. అది కాబట్టి దేవుని బిడ్డలంగా శిష్యులుగా యేసు ప్రభు శిష్యులు కూడా ఒక్కసారి అభ్యంతరపడ్డారండి. పరిసయ్యులు మాటి మాటికి అభ్యంతరపడ్డారు, కానీ శాస్త్రులు ఆయన కొట్టాలనుకున్నారు, చంపాలనుకున్నారు. బైబిల్లో చాలా సందర్భాలు మనకు ఉన్నాయి. అయితే యేసు ప్రభు శిష్యులు ఒకసారి ఈ రాత్రి గొర్రెల కాపరిని కొడతారు, కాపరి శిక్షించబడతారు, గొర్రెలు చెదిరిపోతాయి, మీరు నా విషయం రాత్రి అభ్యంతరపడతారు, మీరు ఎరగరని చెప్తారు, నన్ను విడిచిపోతారని. కానీ పేతురు అంటే, ప్రభా నేను ఏమొచ్చినా సరే మీరు విడిచిపెట్టమని అంటే, ప్రభు అంటాడు, నేను ఎరగనని చెప్పి మమ్మారు ఈ రాత్రి నువ్వు అబద్ధం ఆడే వరకు, బొంకే వరకు, అబద్ధం ఆడే కోడి కోయిదన్నాడు. అంటే ఆ రాత్రి యేసు ప్రభు శిష్యులు కూడా ప్రభు విషయం ఏం చేశారు చెప్పండి? అభ్యంతరపడ్డారు. అక్కడ ఆ టైంలో చివరిలో మాత్రం అభ్యంతరపడ్డారు. మరలా దేవుడు వాళ్ళని సమకూర్చాడు. వాళ్ళు సమకూర్చబడ్డారు. ఒక ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు, కానీ మిగిలిన 11 మంది సమకూర్చబడి ఇంకెక్కడ వాళ్ళ జీవితాలు అభ్యంతర పడకుండా జీవితాలన్నీ సాక్షార్థంగా హతసాక్షులయ్యి ప్రభువు కొరకు గొప్ప శిష్యులు, గొప్ప సాక్షులు వాళ్ళే 11 మంది శిష్యులు. మరియు అపోస్తలులు పౌలు, ఆదిమ సంఘం, కొంతమంది పరిశుద్ధులు, విశ్వాసులు ఉన్నారు. అభ్యంతర పడకుండా ప్రభు విషయంలో మనం కూడా ప్రభు విషయాల్లో, వాక్య విషయంలో అభ్యంతర పడకుండా ఉన్నది ఉన్నట్టుగా వాక్యానికి మనం లోబడి విధేయత మనకి ఎంతో ఆశీర్వాదం, ప్రతిఫలం. కాబట్టి దీంట్లో మనం అలాగ చూస్తున్నాం. సరే ముగించుకుందాం. ప్రవచితమైతే ఇంకా శిష్యులంటి లక్షణాలు ఉన్నాయి. ప్రవచిత వచ్చే వారం మిగిలిన సంగతులు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, శిష్యులంటే ఏంటంటే నమ్మి రక్షణ పొంది ఆయనను వెంబడించేవారు. కాబట్టి ఇంకా రక్షణ పొందకపోతే చేరువచ్చిన వారిలో రక్షణ పొందాలి, నమ్మాలి. మన ఇంట్లో వారు రక్షణ పొందలేదా, వారికి మనం సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలి వారి కోసము. ఇంకా అనేకులను వారిని ప్రభువుని ఒక మాట, నమ్మిన శిష్యులు మీరు అనేకులకు ప్రకటించండి, వారు అనేకులు నాకు శిష్యులుగా చేయండి కదా, శిష్యులుగా చేయమని. ఇలాగ మనం దేవుని బిడ్డలంగా కాబట్టి మనం గమనిస్తే ఈ అనుభవంలోనికి రావటము. అలాగే రెండవది వినుబుద్ధి, మూడవది అలసిన వారికి ఓడించే మాటలు, నాలుగవది సజీవులుగా ఉండి మనం ప్రభువుని వెంబడిస్తాం, ప్రభు సంబంధికులుగా. ఐదవది ప్రార్థించేవారు. ఆరోది ప్రభు చేత బలవంతపరచబడినప్పుడు వడ్డించేవారు కదా, పరిచర్య అంటే వడ్డించే పరిచర్య చేసేవారు, ప్రభువు చేత బలవంతపరచబడ్డవారు. ఏడవది చివరిగా అభ్యంతర పడ మళ్ళీ క్షమించరి చేసుకొని ప్రభువు కొరకు అభ్యంతర పడకుండా ప్రభువు కొరకే జీవించిన వారు శిష్యులుగా. 7 విషయాలు. ఇంకా మనం మిగిలిన సంగతి వచ్చే వారం ప్రవచనం ధ్యానం చేద్దాం. కనుక దేవుని బిడ్డలంగా శిష్యులు అంటే వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు, వీళ్ళందరికంటే ప్రత్యేకంగా ఉన్నారు. ఈ లక్షణాలు మనకు అర్థమవుతున్నాయి. శాస్త్రుల కంటే ప్రత్యేకంగా ఉంటారు, పరిశీల కంటే ప్రత్యేకంగా ఉంటారు, యూదుల్లో కంటే ప్రత్యేకము, మిగిలిన క్రైస్తవుల కంటే కూడా, మిగిలిన విశ్వాసుల కంటే కూడా అలాగ ప్రత్యేకంగా ఉన్నవారే శిష్యులు. మనము కనీసం మొట్టమొదటి రక్షించబడి క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉండాలి. తర్వాత మనం శిష్యులుగా మనం ఎదుగుతూ ఉండాలి. అలాగ శిష్యులుగా నన్ను కూడా చేయ ప్రభు, మేము శిష్యులుగా ఉండాలి అని ప్రభు, మన గురువు ప్రభు కోరుతున్నాడు. ఆయన శిష్యులుగా ఆ లక్షణాలు మనం ప్రార్థన చేసుకుందాం.